వైసీపీ పార్టీ కార్యకలాపాలని బెంగళూరుకు మారనున్నాయా? సీఎం సీటులో నుండి దిగిపోగానే వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? జగన్కు హైదరాబాద్ నగరం సేఫ్లెస్ కాదా? ఏపీ రాజకీయాల్లో ఈ కొత్త ట్విస్టులేంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. వైనాట్ 175 పేరుతో ఎన్నికల బరిలో దిగినా ఫ్యాన్ పార్టీకి ప్రజలు దిమ్మ తిరిగే రేంజ్లో షాకిచ్చారు. కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ తొలి రోజు మొక్కుబడిగా అసెంబ్లీకొచ్చారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడమే ఆలస్యం అక్కడి నుంచి కడప జిల్లా పర్యటనకు వెళ్లిపోయారు. అయితే ఆ తర్వాత రోజు స్పీకర్ ఎన్నికకు జగన్ డుమ్మా కొట్టారు. దీంతో జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా లేదా, గతంలో మాదిరిగా అసెంబ్లీకి రాకుండా ఉంటారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కడప జిల్లా పర్యటన ముగియగానే వైసీపీ అధినేత జగన్ తాడేపల్లికి వస్తారని నేతలంతా అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని రీతిలో జగన్ బెంగళూరుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మీదట వైసీపీ పార్టీ కార్యకలాపాలన్నీ బెంగళూరు కేంద్రంగా కొనసాగనున్నాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి జగన్కు వ్యాపారాలన్నీ బెంగళూరులోనే ఉన్నాయి. అక్కడ 40 ఎకరాల్లో అతిపెద్ద ప్యాలెస్ ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎంపీగా ఉన్న జగన్ బెంగళూరులోనే నివాసం ఉండేవారు. అక్కడి నుంచి వ్యాపారాలు, రాజకీయాలు చూసుకునేవారు. మొత్తంగా జగన్కు బెంగళూరుతో విడదీయలేనంత బంధం ఉందని ప్రచారం ఉంది. ఇక సీఎం సీటులో నుంచి దిగిపోగానే జగన్ బెంగళూరుకు వెళ్లడం వెనుక రాజకీయ కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన హైదరాబాద్ కాకుండా బెంగళూరుకి మారినట్టు ప్రచారం సాగుతోంది. బెంగళూరు అయితేనే తనకు సేఫ్టీ ప్లేస్ అన్నట్టు జగన్ చెప్పినట్టు తెలిసింది. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేందుకు చంద్రబాబు తన వంతుగా సాయం చేసినట్టు ప్రచారం ఉంది. అయితే కొన్ని విషయాల్లో చంద్రబాబు ఏదైనా కోరితే రేవంత్ రెడ్డి కాదనే పరిస్థితి లేదు. ఇవే అనుమానాలు జగన్ను వెంటాడుతున్నాయట. ఒకవేళ చంద్రబాబు రేవంత్ రెడ్డి సహకారంతో తనపై నిఘా పెడితే పరిస్థితులు మరోలా ఉంటాయని జగన్ భయమట. అందుకే ఆయన హైదరాబాద్ కాకుండా బెంగళూరుకు మకాం మార్చినట్టు తెలుస్తోంది. మరోవైపు జగన్ తన మకాంను బెంగళూరుకు మార్చాడన్న ప్రచారాన్ని వైసీపీ కొట్టిపారేస్తోంది. జగన్ ఆరోగ్య సమస్యల దృష్ట్యా బెంగళూరుకు వెళ్లారని చెబుతోంది. త్వరలోనే ఏపీ కాంగ్రెస్ లో జగన్ మరోసారి చక్రం తిప్పడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా జగన్ బెంగళూరు టూర్ మాత్రం రాజకీయ వర్గాల్లో హాట్ గా మారింది. చూడాలి మరి, జగన్ పర్మనెంట్ గా బెంగళూరు నుంచే ఏపీ రాజకీయాలను శాసిస్తారా, లేక తాడేపల్లికి తిరిగొచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారా?